ధర్మం ఈ పదం వినగానే మనలో చాలామందికి ఏమనిపిస్తుంది? బహుశా కర్తవ్యం లేదా నీతి, కొన్నిసార్లు మతం అనుకుంటాం. కానీ అసలు విషయమేంటంటే ఇది వీటన్నింటికంటే చాలా చాలా లోతైనది. ఎంత లోతైనదంటే ఏకంగా ఈ విశ్వాన్ని నడిపించే ఒక సూత్రమంటారు. సో ఈరోజు మనం ఈ సంక్లిష్టమైన కాని చాలా ముఖ్యమైన భావనను కాస్త విడమరచి చూద్దాం. అసలిది మన జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఈ మాటలెక్కడో తెలుసా? సాక్షాత్తూ కురుక్షేత్ర సంగ్రామంలోనివి. ఒకవైపు నిలబడింది శత్రువులు కాదు, స్వంత బంధువులు, గురువులు. మరోవైపు యుద్ధభూమి పిలుస్తోంది. అటువంటి నైతిక సంక్షోభంలో, అంటే ఏం చెయ్యాలో పాలు పోని స్థితిలో చిక్కుకున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన మార్గదర్శనమిది. సరిగ్గా ఇక్కడే ధర్మమంటే ఏంటి అనే అసలైన ప్రశ్న మొదలవుతోంది. నిజానికి ఈ ప్రశ్న కేవలం అర్జునుడిది మాత్రమే కాదు, మనందరిది కాదా? మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులొస్తాయి. ఏది చేసినా తప్పే అనిపిస్తోంది. ఒక బాధ్యత ఇంకో బాధ్యతకి అడ్డొస్తోంది. అప్పుడు సరైన దారి ఎలా ఎంచుకోవాలి? ఎలా నిర్ణయం తీసుకోవాలి? సరే, ముందుగా అర్జునుడి కథలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఎందుకంటే అతని అంతర్మథనంలోని ఆ సందిగ్ధతలోనే ధర్మం యొక్క అసలు స్వరూపం మనకు బయటపడుతుంది. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. కళ్ల ముందు యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైన్యం. కాని ఎదురుగా నిలబడింది ఎవ్వరో కాదు, సొంతవాళ్లు, తాతలు, గురువులు, అన్నదములు. ఇప్పుడు రాజ్యాన్ని గెలవాలంటే వాళ్ళని చంపాలి. వద్దనుకుంటే ఒక యోధుడిగా తన కర్తవ్యాన్ని వదిలేసినట్టవుతుంది. ఇది మామూలు సవాలు కాదండి. ఇది అర్జునుడి అస్తిత్వానికే పెట్టిన ఒక పెద్ద పరీక్ష. అర్జునుడి సంఘర్షణకు కారణం ఏంటంటే ఈ రెండు ధర్మాలు ఒకదానికొకటి ఎదురుపడటం. చూడండి, ఒక యోధుడిగా, ఒక క్షత్రియుడిగా అధర్మాన్ని ఎదిరించడం అతని విధి. అది క్షత్రియ ధర్మం. కాని అదే సమయంలో ఒక కొడుకుగా, ఒక శిష్యుడిగా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా అతని బాధ్యతే. అది కులధర్మం. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో దేన్ని పాటించాలి? ఏది సరైనది? అర్జునుడి ఈ సందిగ్ధతే మనల్ని ఒక చాలా ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. ఇంతకీ ఈ ధర్మమంటే ఏంటి? కేవలం ఒక కర్తవ్యమా, లేక అంతకంటే ఇంకేమైనా ఉందా? సో ధర్మం అనే పదం సంస్కృతంలో ధ్రువ్ అనే మూలం నుంచి వచ్చిందన్నమాట. ధ్రువ్ అంటే నిలబెట్టడం, పట్టుకోవడం. ఇది కేవలం మన సమాజాన్ని నిలబెట్టడమే కాదు, ఏకంగా ఈ విశ్వాన్నే ఒక పద్ధతిలో, ఒక క్రమంలో నిలబెట్టే ఒక సూత్రం. ఒకవేళ అది లేకపోతే ఇంకేముంది, అంతా గందరగోళమే. ఇదే విషయాన్ని మహాభారతంలోని ఒక శ్లోకం చాలా స్పష్టంగా చెప్తుంది. ధారణాద్ధర్మ ఇత్యాహుః అని. సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని పడిపోకుండా పట్టుకొని నిలబెడుతుందో అదే ధర్మం. ఇది విశ్వ సమతుల్యతకు పునాదిలాంటిది. అందుకే చూడండి, ధర్మం అనే పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో డ్యూటీ అనో, రిలిజన్ అనో అనువదించలేం. ఎందుకంటే దాని అర్థం సందర్భాన్ని బట్టి మారిపోతుంటుంది. ప్రఖ్యాత చరిత్రకారుడు పివి కాణేగారు అన్నట్టు, ఈ పదం యొక్క పూర్తి భావాన్ని ఇంకో భాషలోకి తీసుకురావడం దాదాపు అసాధ్యం. సరే, మరి ఈ ధర్మం అనే భావన కాలంతో పాటు ఎలా మారింది? ఎలా పరిణామం చెందింది? ఒక విశ్వనియమంగా మొదలై అది మనుషుల ప్రవర్తనకు సంబంధించిన నియమావళిగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. వేదకాలంలోకి వెళ్తే రితం అనే ఒక మాట వినిపిస్తోంది. రితం అంటే ఏంటంటే ఈ విశ్వక్రమం అన్నమాట. సూర్యుడు సరిగ్గా ఉదయించడం, ఋతువులు సరిగ్గా మారడం, ఇలాంటివి ప్రకృతిని నడిపించే ఒక నియమం. ఎప్పుడైతే ఈ విశ్వ నియమాన్ని మానవ సమాజానికి అన్వయించారో అప్పుడది ధర్మంగా మారింది. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతికి రితం ఎలాగో మన సమాజానికి ధర్మమలాగా. అంటే ధర్మం అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అదొక ఆచరణ. మనుస్మృతిలాంటి ప్రాచీన గ్రంథాలు ఏం చెప్పాయంటే ధర్మానికి 10 రూపాలున్నాయని. కొన్ని మనకు బాగా తెలిసినవే: క్షమ, సత్యం, కోపం లేకుండా ఉండటం, ఇలాంటివి. కాని కొన్ని చూడండి, అస్తేయం అంటే అన్యాయంగా సంపాదించకుండా ఉండటం, శౌచం అంటే బయట లోపల శుభ్రంగా పవిత్రంగా ఉండటం. ఇవన్నీ కూడా ధర్మంలో భాగమే. ఒక ధర్మబద్ధమైన జీవితానికి ఇవి మార్గదర్శకాలన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం విశ్వసూత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ్నుంచి వ్యక్తిగత బాధ్యత అంటే మన పర్సనల్ డ్యూటీ వైపు వద్దాం. ఇక్కడే మనకు స్వధర్మం అనే ఒక చాలా ముఖ్యమైన భావన పరిచయమవుతుంది. స్వధర్మం
అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకరి సొంత కర్తవ్యం. మన సహజ స్వభావానికి, సమాజంలో మన పాత్రకు సరిపోయే మన ప్రత్యేక విధి. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా సరిగ్గా ఇదే. అర్జునా, నువ్వొక యోధుడివి, కాబట్టి యుద్ధం చేయడమే నీ స్వధర్మం. దాన్ని నువ్వు పాటిస్తేనే ఈ విశ్వక్రమానికి సహాయం చేసినట్టు అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ధర్మాన్ని పాటించటం ఎప్పుడూ ఇంత సూటిగా ఉంటుందా? ఒకవేళ మన కర్తవ్యాలే ఒకదానితో ఒకటి ఘర్షణ పడితే అప్పుడేం చెయ్యాలి? ఇక్కడే ఉంది అసలైన చిక్కుముడి. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ధర్మం అంటే నియమాలను గుడ్డిగా పాటించడమా, లేక సందర్భాన్ని బట్టి విచక్షణతో వ్యవహరించడమా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో దొరుకుతుంది. చూసారా, ఈ కథ ధర్మం ఎంత లోతైనదో చెబుతుంది. ఆ రుచి ముందు 2 ధర్మాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడూ నిజమే చెప్పాలి. 2, ఒక జీవి ప్రాణాన్ని కాపాడాలి. ఆయన అబద్ధం చెప్పాడా? లేదు. కాని నిజాన్ని చాలా తెలివిగా వాడి ఆ ఆవు ప్రాణాన్ని కాపాడాడు. కేవలం కూర్చున్న చోటు మారి, ఈ చోట్లో కూర్చున్న దగ్గర్నుంచి నేను చూడలేదు అన్నాడు. మాట నిలబెట్టుకున్నాడు, ప్రాణాన్ని కాపాడాడు. దీన్నే ధర్మ సూక్ష్మమంటారు. అంటే ధర్మం యొక్క సూక్ష్మ జ్ఞానం. ధర్మం ఎప్పుడూ నలుపు తెలుపులాగా ఉండదు. కొన్నిసార్లు ఒక ఉన్నత ధర్మాన్ని నిలబెట్టడానికి ఇతర నియమాలను తెలివిగా అన్వయించాల్సి వస్తుంది. ఈ కథలో ఒక ప్రాణాన్ని కాపాడటమనేది నిజం చెప్పడం కంటే గొప్ప ధర్మంగా మారింది. ఆలోచిస్తే ఈ తర్కం మన ఈరోజు సమస్యలకు కూడా వర్తిస్తుంది కదా. సరే, వేల సంవత్సరాల క్రితం నాటి ఈ భావన ఈ రోజు మనకు ఎందుకు అవసరం? మన ఆధునిక ప్రపంచంలో ఉండే సంక్లిష్టతలకు ఇది ఎలా దారి చూపించగలదు? చూడండి, ఈ మాటలు మన ఆధునిక జీవితంలో ఉండే వెతుకులాటను చూపిస్తున్నాయి. ఒక మార్గదర్శిని కోసం, ఒక అర్థం కోసం మనమెప్పుడూ వెతుకుతూనే ఉంటాం. బహుశా అందుకేనేమో ధర్మం లాంటి ప్రాచీన భావనలు ఇప్పటికీ మనల్ని అంతగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే అవి మనకొక నైతిక దిక్సూచిలా పనిచేస్తాయి. సో, ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ధర్మానికి చాలా పొరలున్నాయన్నమాట. 1, విశ్వాన్ని నడిపించే రుథం. 2, సమాజాన్ని నిలబెట్టే సామాన్య ధర్మం. 3, మన వ్యక్తిగత కర్తవ్యమైన స్వధర్మం. ఇంకా 4ది, క్లిష్ట పరిస్థితుల్లో దారి చూపించే ధర్మ సూక్ష్మం. ఇవన్నీ కలిస్తేనే ధర్మం అనే పదం సంపూర్ణమవుతుంది. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. ధర్మం అంటే ఒక నియమాల పుస్తకం కాదు. అది మన అంతరాత్మకు దారి చూపించే ఒక దిక్సూచిలాంటిది. కేవలం నియమాలను పాటించమని చెప్పదు. జ్ఞానంతో, నిజాయితీతో సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పిస్తుంది. మహాభారతంలోని ఈ ఒక్క శక్తివంతమైన వాక్యం ధర్మం యొక్క మొత్తం సారాంశాన్ని చెబుతుంది. మార్గం ఎంత కష్టంగా ఉన్నా, ఎన్ని సవాళ్లొచ్చినా చివరికి నిలబడేది, గెలిచేది ధర్మమే. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెడుతున్నాను. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో మన నిర్ణయాల్ని, మన సంబంధాల్ని, అసలు మన ఉనికిని నిలబెట్టే ఒక ఆధారం ఉంటుంది. మరి మన ప్రపంచాన్ని పడిపోకుండా పట్టుకుని ఉంచే ఆ ధర్మమేంటి? ఒక్కసారి ఆలోచించండి.